మోంతా తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చంపావతి నది నీటి ఉధృతి పెరిగింది. దీంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం నుండి శ్రీకాకుళం వెళ్లాలంటే చంపావతి నది మీదుగా ప్రయాణించవలసి ఉంది. ఇప్పుడు వరద నీటి పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాజ్వేపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. చంపావతి తీరం వద్ద ప్రస్తుత పరిస్థితి గురించి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం మనం విజయనగరం సమీపంలో నెల్లిమల్ల నియోజకవర్గ కేంద్రంలో నెల్లిమర్లో ఉన్నాం. ఇక్కడ చంపావతి నదీ తీర ఒడిన ఉన్న చంపావతి ఈరోజు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. తుఫాను ప్రభావం చాలా స్పష్టంగా చంపావతి నది మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా తీవ్రమైన రూపం దాల్చినటువంటి చంపావతి దాల్చడంతో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చంపావతి నది మీద ఒక కాజ్వే నిర్మించారు. ఈ కాజ్వే ఇక్కడ నుంచి కూడా అటు రామతీర్థం దిశగా కొనసాగుతుంది. అయితే ప్రజలైతే ఈ కాజ్వే నడిచేటప్పుడు ప్రమాదానికి గురి కాకుండా అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఈ విధులు నిర్వహిస్తున్నటువంటి విఆర్ఓ గారు ఉన్నారు, తదితర సిబ్బంది కూడా ఉన్నారు. వారిని అడిగి మనం వివరాలు తెలుసుకుందాం. విఆర్ఓ గారు, ఎప్పటి నుంచి విధులు చేపట్టారు, ప్రజలకు ఏం చెప్తారు? నమస్తే సార్, మేము ఆదివారం నుండి సారు డ్యూటీలు వేశారు సార్. తహసీల్దార్ సూచన మేరకు మేము ఆదివారం నుంచి కూడా ఇక్కడే ఉన్నామండి. ప్రజలందరినీ కూడా అప్రమత్తం అనేది చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి 8 అవర్స్ కూడా డ్యూటీలు మారుతూ వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు చెప్తూ పంపించడం అనేది జరుగుతుందండి. మీరు చూసారు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు చంపావతి ఎలా ఉందండి మీ పరిశీలన? గతంలో ఉన్నదానికి ఈసారికి చాలా ఎక్కువగా ఉందండి వరద ఉధృతి. దానికి తోడు ఈ చుట్టుపక్కల గ్రామాలు కొత్తపేట, గొర్రెలపేట, సీతారామనపేట, రామతీర్థం, రణస్థలం వెళ్ళే వే అండి. మెయిన్ ప్రధాన వే ఇది, షార్ట్ కట్ అనమాట. అలా నాతవలస మీదుగా కాకుండా ఇలా వెళ్తే చాలా దగ్గర శ్రీకాకుళం. సో ఈ వరద ఉధృతి కూడా బాగా పెరిగిపోయి కాజ్వేకి టచ్ అవుతూ వెళ్తుంది. మరొక గంట గడిలో ఇంకా పైన ఉన్న వర్షాల కారణంగా పైనుంచి వచ్చే అవకాశం ఉంది. దీని దృష్ట్యా మన విఆర్ఓ గారికి సపోర్ట్గా నేను డ్యూటీకి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలు అవతల నుంచి యువతలకి, యువతల నుంచి అవతలకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మధ్య నుంచి వెళ్ళేటట్టు వెళ్ళమని పలువురికి సూచనలు చేస్తూ ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసినట్లయితే చంపావతి మీద నిర్మించినటువంటి కాజ్వేకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా దిశగా సాగేటువంటి ఒక మార్గం, అంటే దగ్గర మార్గంలో ఇది ఒకటిగా కూడా చెప్పచ్చు. అందువల్ల ఇక్కడ రద్దీ ఎప్పుడు నిత్యం కూడా ఉంటుంది. ఎందుకంటే అటు రాతవలస నుంచి శ్రీకాకుళం దానికన్నా ఇటు రణస్థలాన్ని కనెక్ట్ అయ్యేటువంటి మార్గంగా ఈ కాజ్వే అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం కూడా ఈ దిశగానే ఉన్నది. అందువల్ల ఏంటంటే ఈ కాజ్వేని దాటిన తర్వాత కొత్తపేట, తర్వాత సీతారామపేట, గొర్రెలపేట, అలాగే రామతీర్థం ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఇదే మార్గం కూడా వెళ్ళాలి. శ్రీకాకుళం చేరుకోవడానికి కూడా ఇదే దగ్గర మార్గం కావడం. మరోవైపు తీవ్రమైనటువంటి ఈ ఉధృతిని మనం చంపావతిని చూసినప్పుడు కాజ్వేని దాటేటువంటి పరిస్థితులు ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కూడా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలతో సహా చంపావతిని చూసేందుకు ప్రధానంగా ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆందోళన కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు అప్రమత్తతో ప్రతి ఒక్కరిని గమనిస్తూ కూడా వాళ్ళు అలర్ట్ చేస్తూ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి మనం ఇంతవరకు చూసాం. కెమెరామన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.